కామెంట్స్ అండి. నేను నిద్రపోయాను, నా ఫేస్ చేసి తెలియట్లేదా? మోహన్ లాల్ గారు ఒక్కరు బాగున్నారు. నిద్ర వచ్చిందండి బాగా. 300 రూపీస్ పెట్టి టికెట్ కొనుక్కొని బాగా నిద్ర వచ్చింది. ఏమో తెలీదు. 2కి అయితే నిద్రపోయా, ఇంకా 3కి సంగతి తర్వాత అప్పుడు చెప్తాను రివ్యూ. నైస్ మూవీ. నాకైతే లూసిఫర్ 2 నచ్చిందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్ని భరించాలి. బట్ సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే ఎంజాయ్ చేశాను. నాకైతే ఎక్కడ నెగిటివ్గా ఇలాగా నేను అనిపించలే. కాకపోతే ఎంట్రీస్లో స్లో ఉన్నాయి, కొంచెం హై ఇచ్చే మూమెంట్స్ చాలా స్లోగా పేస్డ్గా నెరేట్ చేసినట్టు అనిపించింది. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి డైరెక్షన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, మంజు వారియర్ గారి క్యారెక్టర్ బాగుంది. ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్. నాకైతే సినిమా క్యారెక్టరైజేషన్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఫస్ట్ హాఫ్ యూ నీడ్ టు బేర్, సెకండ్ హాఫ్ యూ విల్ ఎంజాయ్ ఇట్. అండ్ పార్ట్ 3 కోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నాం. ప్రణవ్ మోహన్ లాల్ గారు అబ్బాయి ఆయన ఎంట్రీ చూపించారు ఎండ్లో. సో అది పార్ట్ 3లో దాన్ని ఎలా ఎలివేట్ చేస్తారు అనేది చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ హాఫ్ ట్రిమ్ చేయొచ్చు భయ్య. ఫస్ట్ హాఫ్ అంత అక్కర్లేదు. ఆ లెంతీ సీన్స్ ఉన్నవి కొంచెం ఫాస్ట్గా నెరేట్ చేసేలాగా ట్రిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా లెంత్ అక్కర్లేదు, సెకండ్ హాఫ్ మటుకు ఉండాలి. బాగుంది. మన తెలుగు మూవీలో ఎక్కువ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ మూవీలో అలాంటివి ఉన్నాయి? తెలుగు మూవీ లవర్సే కాదు ఈ మధ్యన, ఎందుకంటే కేజీఎఫ్, సలార్ ఇలాంటివి చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హై ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ రూటెడ్గా మనం మొదలుపెట్టింది ఎక్కడి నుంచే. సో రిలీజ్లు ఎంజాయ్ చేస్తున్నప్పుడు, డైరెక్ట్గా అలాంటి సినిమాలే వస్తున్నప్పుడు వై యూ కాంట్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. చూడండి, ఇది సినిమా మంచి బాగున్నప్పుడు థియేటర్లో ఎంజాయ్ చేయండి. చక్కగా పండగ ఉంది, ఫెస్టివల్ సీజన్, 4 days హాలిడేస్, ఎక్కడికి వెళ్తారు? సినిమాకి వెళ్ళాలి అనుకుంటే మనకి ఈ వీకెండ్ మంచి సినిమాలు ఉన్నాయి. సో ప్లీజ్ ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్. నేనైతే అదే చెప్తాను. లూసిఫర్ 2 థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమానే, ఓటీటీ వాచ్ కాదు. పర్టికులర్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ హాఫ్ బేర్ చేయండి, మళ్ళీ బాగుంది అన్నాడు ఏంటి అని అనుకోవద్దు. ఫస్ట్ హాఫ్ బేర్ చేయండి, సెకండ్ హాఫ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. క్లైమాక్స్ యూ విల్ ఎంజాయ్. మోహన్ లాల్ గారిది అసలు ఎంతే లేదన్న. స్టార్ట్ అయిన గంటకు వచ్చాడు ఆయన స్క్రీన్ మీదకి. ఆయన గురించి ఏం కాదు, అలా ఏం లేదు. స్టోరీ పరంగానే వెళ్ళారు. అంటే ఇక్కడ మనకు మెయిన్ ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అసలు అబ్రహాం ఖురేషీకి అండ్ జయద్ మసూద్కి మన పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఎలా కలిశారు, వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా జరిగింది, ఎందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ మోహన్ లాల్ గారికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది చూపించారు. అసలు ఇక్కడ మనకు తెలుసుకోవాల్సిన ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. అసలు అబ్రహాం ఖురేషీ స్టీఫెన్ కింద ఎలా మారారు, లూసిఫర్గా ఎలా కన్వర్ట్ అయ్యారు, లూసిఫర్ పేరు ఆ చర్చ్ ఫాదర్ ఎందుకు ఇచ్చారు, అండ్ పీకే రామదాస్ గారికి స్టీఫెన్గా ఆయన ఎలా కనెక్ట్ అయ్యారు. సో ఇవంతా కూడా ఇంకా కథ ఉంది. ఉన్నాయి, లాక్స్ ఉన్నాయి. ఆ లాక్స్ అన్ని ఓపెన్ అవ్వాలంటే థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. అండ్ లూసిఫర్ 3 ద బిగినింగ్, ఇట్ విల్ బి ద ఎండ్, బట్ ద బిగినింగ్ అని పెట్టారు. ఆ బిగినింగ్ ఎలా ఉంటుంది, చైనాలో మన నూడిల్స్ దేశంలో చేస్తున్నారనమాట. సో నూడిల్స్ బాగా వేగుతాయా లేదా అనేది సినిమా వచ్చిన తర్వాత తెలుస్తుంది. బట్ పార్ట్ 2 ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. పార్ట్ 2 థియేటర్లో చూడండి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా. చాలా బాగుందన్న. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఈయన కాంబినేషన్లో వచ్చిన ఫైట్ సీక్వెన్స్, కత్తిని మార్చుకుంటూ చేసిన ఫైట్ అయితే అదిరిపోయింది. థియేటర్లో పక్కా ఎంజాయ్ చేశాను నేనైతే. థ్యాంక్ యూ.